నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్యం స్కాము. దేశం అంతా ఒకటే మళ్ళీ చెప్తున్నానండి, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటా ఉన్నాము. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లేదా ఆడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, వీళ్ళందరూ ఓడిపోయినారు. అసలు ఆ ప్రభుత్వమే కూలిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీది. వాళ్ళు కాక తెలంగాణకు సంబంధించిన ఒక మహిళా నేత మనకు తెలుసు, వాళ్ళు కూడా జైలుకు పోయి ఇచ్చారు. ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ మద్యం స్కామ్ ఢిల్లీకి సంబంధించింది కేవలం ఒక నీటి బొట్టు అంతా. ఆంధ్రప్రదేశ్లో సముద్రం అంతా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఆ మధ్య మనం వార్తలు వింటా వచ్చాము. దీన్ని సిట్ వారు ఒక్కొక్క ఆధారం బయటికి తీస్తా పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ మనం చూసాం. అయితే దేశం అంతా ఒకే చర్చ జరుగుతుంది. అసలు ఆ చర్చ ఏంద్రా అంటే 3,500 కోట్ల రూపాయలు అంటున్నారు. ఈ 3,500 కోట్లు కాక ఏకంగా ఇది సేల్స్ ఎంత అయిందంటే 99,600 కోట్ల పైచిలకు సేల్స్ అయింది. ఈ డబ్బులంతా ఏ విధంగా ఎక్కడికి తరలించారని చెప్పి దేశవ్యాప్తంగా ఒకే చర్చ. ఏది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లోనూ ఆర్థిక విశ్లేషకుల్లోనూ వీళ్ళందరిలో ఒకే చర్చ. దానికి నిన్న సిట్ వారు ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చారో 305 పేజీల ఛార్జ్ షీటు, దానికి సంబంధించిన ఛార్జ్ షీట్లో మనం ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు క్లియర్ కట్గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళు మ్యాప్ పాయింట్గా అన్నీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇది చూస్తే ఏకంగా ఈ 3,500 కోట్ల రూపాయలు డబ్బులు దాచుకోవడానికి, లేదా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి, డబ్బులు కొద్ది రోజులు నిల్వ చేయడానికి, లేదా డబ్బులు పెట్టి ఆ కృష్ణమోహన్ రెడ్డి దగ్గర మనం చూసాం 400 కోట్ల రూపాయల దాకా ఆయన బంగారు కొన్నట్టు, లేదంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏకంగా సినిమా ఇండస్ట్రీలో డబ్బులు పెట్టుబడులు పెట్టినట్టు, ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చాం ఈ మధ్య సిట్ వారు బయటకు తీస్తున్నటువంటి ఆధారాలు బట్టి. ఇక్కడ నేను చూపించేది బాగా గమనించండి. మొత్తం 7 డెన్లు ఉన్నాయి. ఇక్కడ 7 డెన్లు. వీళ్ళు 3,500 కోట్ల రూపాయలు 7 డెన్లో దాచుకుంటూ వచ్చారు. అసలు ఆ డెన్లు ఎక్కడెక్కడ అనేది మనం చూస్తే ఏకంగా ఇవి హైదరాబాదు, గుంటూరుకు సంబంధించిన డెన్లు. ఒకటి తొలి డెన్ వచ్చి బంజారా హిల్స్లోది నెంబర్ 1 డెన్ను. అసలు బంజారా హిల్స్లో ఎక్కువ జనం తాకిడి ఉంటుంది, లేదా హైయెస్ట్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటారు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఉంటారు. ఇక్కడ ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసెస్ ఉన్నప్పుడు చుట్టూరు పోలీసు వారు అటు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఎందుకు పెట్టినారనేది ఒక డౌట్. చూద్దాం అది ఇక్కడ. ఇంకా ఫిలిం నగర్ అంటే మనం చెప్పాల్సిన పనే లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, లేకుండా ఉంటే ప్రకాష్ రాజు గారు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. కొంతమందికి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ ఒక డెన్ పెట్టేశారు. ఇంకా కాజాగూడ అనేది 3వ డెన్ను. బంజారా హిల్సు, ఫిలిం నగరు, కాజాగూడ, అదేవిధంగా నలంద నగరు, అదేవిధంగా నార్సంగి డెన్ను, ఇంకా నానక్రామ్ కూడా. ఇది నేను చెప్పినటువంటి 6 పేర్లు బాగా గమనించండి. ఇది మ్యాక్సిమం 1 కిలోమీటర్ నుంచి 13 కిలోమీటర్లు మ్యాక్సిమం. ఇప్పుడు బంజారా హిల్స్, ఫిలిం నగర్కి దూరం తక్కువే, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఈ నానక్రామ్ కూడా ఇవన్నీ కలిపితే మొత్తం అన్నీ కలిసి 13 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఇంత దగ్గరగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దూరంగా అయితే బాగుండు కదా అని చెప్పి వాళ్ళకంత ఆలోచన లేక కాదు. ఒకటేంటంటే ఎప్పుడైనా సరే పొర్రపాటున సెంట్రల్ నుంచి ఏదన్నా రైడ్లు జరిగితే ఇమ్మీడియట్గా ఏడున్నటువంటి డబ్బులు తీసుకెళ్ళి వేరే డెన్లో పెట్టచ్చు. సహజంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఒక కవర్లేకో, ఒక చిన్నపాటి అట్టపెట్టలేకో, లేదా ఒక పెద్ద ఇనపెట్టలేకో పెట్టుకోగలుగుతాం. అంత డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర మ్యాక్సిమం కేసెస్లో. వీళ్ళ దగ్గర ఒక చిన్న పెట్లు లేకుండా ఉంటే ఒక కారులో బట్టి అంత డబ్బు కాదు, ఏకంగా డెన్లు పెట్టుకునే అంత డబ్బులు ఉన్నాయంటే ఏ రేంజ్లో సంపాదించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 100 రూపాయల నోట్లు పోయేటివి ఉంటాయి, 200 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు. ఈ మద్యానికి సంబంధించి ప్రతి నోట్లని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చేదాన్ని. అక్కడే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ నుంచి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసేవాళ్ళు. ఈ డబ్బులని తీసుకుపోయి మళ్ళీ చెప్తున్నా, కాజాగూడ, అదేవిధంగా నలంద నగరం, నార్సంగిలో ముఖ్యంగా డబ్బులు డంప్ చేసేవాళ్ళు. ఏది ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ బ్యాచ్కి సంబంధించి అక్కడ వెంకటేష్ అనే ఒక అతను, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన చెంచాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడ డంప్ చేసేవాళ్ళు. ఈ డబ్బులు డంప్ చేసిన దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలని చెప్పి మంతనాలన్నీ బంజారా హిల్స్, ఫిలిం నగరు, కాజాగూడ ఇక్కడ హై ప్రొఫైల్ పర్సన్స్తో డిసైడ్ చేసేవాళ్ళు. కూర్చొని ప్రశాంతంగా కూలంకషంగా ఆలోచన చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిగా ఈరోజు ఏం చెప్పినారు, ఎక్కడికి ఏం పంపించాలా, ఈ విధంగా ఇక్కడ ఈ 3 డెన్లో డబ్బు వచ్చిందని చెప్పి వాళ్ళు సెల్ఫీలు తీసుకొని మరీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పంపించేవాళ్ళు. సార్ వచ్చింది సార్ డబ్బు అని చెప్పి రిపోర్ట్ ఈయన వచ్చి పై వారికి మిథున్ రెడ్డికి అప్పచెప్పేవాళ్ళు. మిథున్ రెడ్డి పోయి పైన ఉన్నటువంటి బిగ్ బాస్కి అప్పచెప్పేవాళ్ళు. ఇది జరిగేది. సో ఈ 3 డెన్లో హై ప్రొఫైల్ కేసెస్
పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెచ్చి ఆడ కూర్చొని పెట్టుకునేది, వాళ్ళకు ఏదో వాళ్ళకి చేయాల్సిన మంచి మర్యాదలు చేసేవాళ్ళు, లేకుండా ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలతో లాలూచి పడేవాళ్ళు, ఈ రకంగా చేసేవాళ్ళు. డబ్బులు దగ్గర ఉన్నాయంటే ఇంక అర్థం చేసుకోండి. ఏదన్నా ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చే కొంతమందిని ఎంపీని కొంటా ఉన్నారు అని చెప్పి మనం గతంలో వినేవాళ్ళం. ఇప్పుడు ఇంత డబ్బులు చూసినటువంటి ఎంపీలు మైండ్ నివ్వెరపోయే విధంగా ఖచ్చితంగా ఒరే నాయన ఆ పార్టీలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఇంత డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి ఆశపడడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దీనికి పరాకాష్ట మనం బాగా ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట స్పష్టంగా అనేవాళ్ళు, ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రభుత్వం, 3 నెలలు 4 నెలలు ఉంటుంది, ఎన్ని రోజులు కుప్పకూలిపోతుందని చెప్పేవాళ్ళు. ఏందండి 1 2 కాదు, ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో 3 నెలల నుంచి 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందంటే ఈ డబ్బు మదము, ఈ డబ్బు బలుపు కాదా అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అడుగుతున్నా. ఇంకా మొత్తం మీద ఈ 6 నెలల్లో డబ్బులు దాచిపెట్టేవాళ్ళు, ఈ తొలి 3 నెలల్లో అయితే ఎక్కడికి పంపించాలా ఏం చేయాలని చెప్పి డిసైడ్ చేసేవాళ్ళు, ఈ 3 నెలల్లో బలంగా డబ్బులు ఉండేది. తర్వాత ఎలక్షన్లు సమీపించే కొద్దీ ఏమైందంటే గుంటూరులో ఒక డెన్ ఏర్పాటు చేసేశారు. ఈ గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి డెన్నుని హైదరాబాద్ నుంచి డబ్బులు తరలించి ఆడబెట్టేది మనం చూసాం గతంలో. తుడా యొక్క వాహనాలు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వాహనాలు, గవర్నమెంట్ వాహనాలు వాడి మరి హైదరాబాద్ నుంచి డబ్బులు అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ 8,30,00,000 8,50,00,000 డబ్బులు దొరికిపోవడం మనం చూసాం. ఆ డబ్బులు మాది కాదు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుకాయించడం, అదే తుడా వెహికల్ కాదు సార్ అంటే అది తుడా వెహికల్ కాదు, ఒకవేళ అదైనా కూడా ఆ డ్రైవర్కి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన కేసు నుంచి జారుకోవడం మనం చూసాం. ఏకంగా 8,50,00,000 సులభంగా వదిలేశారంటే కష్టపడినోడు ఎవడు ఆ మాది వదులుకోడు. దానికి ఒక ఉంటాయి డాక్యుమెంట్లు, మేము ఆ స్థలం అమ్మితే మాకు ఆ డబ్బులు వచ్చాయి, మేము అది తీసుకెళ్తాం, తప్పే ఉండదని చెప్పి గవర్నమెంట్ చెప్పుకుంటారు, పోలీసు వారికి చెప్పుకుంటారు. ఆ రకం లేదు. సో ఈ గుంటూరుకి వచ్చినటువంటి డబ్బుని దాన్ని సీదా చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని సీదా పులివెందులకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఎక్కడెక్కడ వీక్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం. మ్యాక్సిమం ఎంత ట్రాన్స్ఫర్ చేశారంటే 250 కోట్ల రూపాయలు మాత్రమే ఎన్నికల ఖర్చుగా వినియోగించారు. మిగిలిన డబ్బునంతా హైదరాబాద్లో వీళ్ళు ఉండేది ప్రధానమైన పెద్ద పెద్ద ప్లేసుల్లో, ఫిలిం నగర్ ఇటువంటి ప్లేసుల్లో, ఫిలిం నగర్లో ఉండి ఆయన 3 నుంచి 4 సినిమాలు నిర్మించడం జరిగింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. అదిగాక ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన యొక్క ప్రోద్బలంతో స్టీల్ కంపెనీని సృష్టించి ఆ డబ్బులు ఆడకి ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుల నుంచి వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి అదేదో లీగల్ కంపెనీగా భావించి ఆ లీగల్ కంపెనీ నుంచి మళ్ళీ పిఎల్ఆర్ కంపెనీ, ఎవరైతే పెద్దిరెడ్డి లక్ష్మోరెడ్డి అని మిథున్ రెడ్డి వాళ్ళ తాత పేరు మీద ఉన్నటువంటి కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవాడు. అక్కడ లాక్ అయిపోయినారు. అక్కడ లాక్ కాకుండా ఉంటే మాకేం తెలుసు, మాకు సంబంధం లేదని చెప్పేవాళ్ళే కదా. వాళ్ళకు వచ్చినటువంటి 25 లక్షలు 75 లక్షలు ఇటువంటి పేమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళకి సమాధానం కూడా లేదు, వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. కాబట్టి ప్రజలకు వీళ్ళు ఏదన్నా చెప్పేటప్పుడు కరెక్ట్గా క్లారిటీ ఉంటే, నిజాయితీగా ఉంటే ధైర్యంగా చెప్పగలుగుతారు. లేదా ఇది ఫాల్స్ కేసు అది ఇది అని చెప్పి అంత సులభంగా ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. రేపో మాపో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, వీళ్ళు కన్నా తప్పుగానే చేసినంటే. అంతేందుకు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్, గతంలో కేఎస్ఆర్ని అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వారు ఆయన అరెస్ట్ చేయగానే అది ఇది అని చెప్పి ఏదో తప్పు పట్టింది సుప్రీంకోర్టు. తద్వారా వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి కానీ ఏమన్నాదో మనం చూసాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మొట్టికాయలు నిజం ఎప్పటికీ గెలుస్తుందని చెప్పారు కదా. ఇదే కోర్టులు ఇటువంటి వాళ్ళకి ఎవరైతే ఈ మద్యం స్కామ్లో ఇన్వాల్వ్ అయినారో ఒక్కరికడే బెయిల్ ఇవ్వట్లా, అది అందరూ మనం గమనించాలి. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ద కోర్ట్స్. మొత్తం మీద సినిమాలను చిన్నపుచ్చుకునే విధంగా పెద్ద పెద్ద డెన్లు ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణలో వీళ్ళు ఈ రేంజు హవాలా నెట్వర్క్ డబ్బులు ఈ విధంగా ఒక చోట గుమ్మికూడే విధంగా చేశారంటే అది కళ్ళు బయలు గమ్మే విషయం. ఇది కాక దుబాయ్ కేంద్రంగా కూడా వీళ్ళు పెద్ద పెద్ద డెన్లు పెట్టుకున్నారంటే అది ఇంకా ప్రజలు ఆలోచన చేయాలా, ఇటువంటి వాళ్ళని మళ్ళీ గెలిపించాలా, లేకుంటే వాళ్ళు ఇచ్చే 1000-2000 తీసుకొని ఓటు వేయాలా లేదని చెప్పి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ధన్యవాదాలు.